హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో సెలబ్రేషన్స్. ఈ రోజు సెలబ్రేషన్స్ లో సెలబ్రేషన్ కే సెలబ్రేషన్. సో సెలబ్రేషన్స్ కే సెలబ్రేషన్ అని ఎందుకన్నానో తెలుసా? ఈ రోజు మన ప్రోగ్రామ్ 50 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. సో 50 ఎపిసోడ్స్ ఎలా జరిగిపోయిందో కూడా తెలియకుండా జరిగిపోయింది. అంత మంచి జర్నీ జరిగింది. సో 50 ఎపిసోడ్స్ లో మంచి మంచి కేక్స్, యమ్మీ కేక్స్ తయారు చేయడం నేర్చుకున్నాము. మంచి మంచి సెలబ్రిటీస్, సెలబ్రేషన్స్ అన్ని చూసి దగ్గరుండి ఎంజాయ్ చేశాం కదా. ఈ రోజు మనము అంతకంటే యమ్మీ టేస్ట్ ఇంకొక కేక్ చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ అపూర్వ. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. 50 కేక్స్ చేసేసావు ఈ హ్యాండ్ తో. యా, ఓ గుడ్ గుడ్ గుడ్. యాక్చువల్లీ మన సెట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇవాళ కదా. చాలా కలర్ఫుల్ అండ్ చాలా బ్రైట్ గా. యాక్చువల్లీ మనమే ఏదో బర్త్డే పార్టీ ఏదో సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ రోజు మనకే సెలబ్రేషన్. యాక్చువల్లీ ఈ రోజు ఎవరికి వాళ్ళ గెస్ట్ చేయగలుగుతావా? హింటా ఇవ్వు. ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావు? నేనేం చేస్తుంటాను నార్మల్ గా అయితే ఈ టైంకి ఇక్కడ కేక్ చేస్తుంటాను. నేను అసలు నిన్ను అడుగుతానా? ఓకే 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 హింట్ అన్నావు కదా. సారీ, హింట్ అన్నావు. సింగర్ సునీత గారా? ఎస్, వెరీ గుడ్. సో సింగర్ సునీత గారు ఎక్సైట్మెంట్ అండ్ షీ సో గార్జియస్ కదా. యాక్చువల్లీ చాలా ప్రిటీ ఉంటారు, అందంగా ఉంటారు. అంతకంటే అందమైన వాయిస్. Exactly. ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో, పాటలు పాడితే ఎలా ఉంటుందో, తన వాయిస్ అంత క్యూట్ గా ఉంటుంది. యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. బికాస్ ఫర్ హర్ బ్యూటీ ఫస్ట్ థింగ్, అండ్ ఫర్ ద వాయిస్ సెకండ్లీ, అండ్ కాస్ట్యూమ్స్ అల్టిమేట్ కాస్ట్యూమ్ అంతా ఒక కైండ్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ ఉంటుంది, క్లాసీ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ మాట్లాడే మాట ఎంత స్పష్టంగా, పద్ధతిగా, నీట్ గా ఉంటాయి. పాడితే మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో తన కోసం అని ఈ రోజు నువ్వేం కేక్ చేస్తావు? నేను ఇవాళ మన స్పెషల్ డే కాబట్టి లెట్ మీ థింక్ సంథింగ్ డిఫరెంట్ ఇవాళ. డూయింగ్ ఫర్ అ లేడీ కదా, యూజువల్లీ లేడీస్ కి స్ట్రాబెరీస్ కానీ ఆ కాంబినేషన్ ఫ్లేవర్స్ కానీ చాలా ఇష్టం. నాకు కూడా. రియలీ? ఓకే, సో ఇవాళ ఐ థింక్ విల్ గో ఫర్ స్ట్రాబెరీ కాంబినేషన్. ఓకే, వెనిలా స్ట్రాబెరీ కేక్ చేద్దాం. వెనిలా స్ట్రాబెరీ కేక్, కొంచెం ఫ్రూట్స్ ఒక్కటే కలిపేసారా? రెండు డిఫరెంట్ ట్విస్ట్ తో చేద్దాం. మన వెనిలా కేక్ కూడా సింపుల్ వెనిలా కేక్ కాకుండా ఏదైనా ట్విస్ట్ ఇస్తాను అందులో కూడా. స్ట్రాబెరీ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. సో సునీత గారు చూడగానే వావ్ అనేయాలి. డెఫినెట్ గా. ఓకే, సో మన కేక్ పేరేం పెట్టుకుందాం? వెనిలా స్ట్రాబెరీయా? ఓకే ఓకే, వెనిలా స్ట్రాబెరీ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మార్గో బటర్, షుగర్, ఎగ్స్, ఐసింగ్ షుగర్, మైదా, మిల్క్, కేక్ జెల్, స్ట్రాబెరీ క్రష్, పింక్ కలర్, చాకో చిప్స్, వెనిలా ఎసెన్స్, అవి ఇంగ్రీడియంట్స్. సో స్టెప్ 1కి వెళ్ళిపోనా? ఓకే, సో ఇవాళ మనం 2 kgs కేక్ చేస్తున్నాం. దానికి కూడా 300 grams ఆఫ్ మార్గో బటర్, కేక్ జెల్ కూడా యాడ్ చేసుకుందాం. 2 tablespoons కేక్ జెల్. ఓకే, మిక్సింగ్ కి పెట్టేస్తున్నాం. సో అప్పుడు 50 ఎపిసోడ్స్ ఎలా గడిచాయి? చాలా వండర్ఫుల్ గా గడిచాయి. యాక్చువల్లీ 50 చేశాను అనిపించిందా? జర్నీ ఎంత స్మూత్ గా, ఎంత ఎంటర్టైనింగ్ గా నడిచిందంటే, మెంబర్స్ సెలబ్రేటరీస్, 50 కేక్స్, 50 డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఐడియాస్ షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పటి వరకు ఇలా ఉండింది. నెక్స్ట్ ఇంకొక 100 ఎపిసోడ్స్, 200 ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? సో ఇలానే సేమ్ ప్రాసెస్, అదే గ్రాండ్. ఇంకా కేక్స్ చాలా వెరైటీస్ చేస్తాం. చాలా డెఫినెట్లీ. ఓకే, యా, జస్ట్ ఒక 2 minutes. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనం ఈ ఎగ్స్ యాడ్ చేసేద్దాం ఇందులో. ఓకే, 6 eggs తీసుకున్నాను. స్లోగా యాడ్ చేయాలి. సో షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ 400 grams. ఓకే, నెక్స్ట్ వెనిలా ఎసెన్స్.
చాకో చిప్స్ కూడా ఇందులోనే యాడ్ చేసాం. అందులో యాడ్ చేస్తారు. యా, ఇదే ట్విస్ట్ యాక్చువల్లీ. మనం సింపుల్ వెనీలా కాకుండా అందులో చాకో చిప్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ డెకరేషన్ కదా యూస్ చేయాలి. యూస్ చేయొచ్చు, బట్ ఇట్స్ అ ట్విస్ట్. సెపరేట్ టేస్ట్ వస్తుంది, రైట్? సెపరేట్ టేస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎవ్రీ బైట్ ఆఫ్ వెనిలా కేక్ మనకి చాకో చిప్స్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. అక్కడక్కడ లంప్స్ లాగా. అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా? అంతగా ఏమవ్వదు, బట్ లైట్గా. ఓకే. కలర్ యాక్చువల్లీ ఏం చేంజ్ అవ్వదు బేసికలీ. ఓకే. వైట్ కేకే ఉంటుంది, బట్ మనకి మొత్తం బేక్ అయిపోయాక చాకో చిప్స్ అన్ని కిందికి వచ్చి డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఓకే. సో మైదా తీసుకున్నాను. చాలా స్లోగా వేయాలి, గాలికి ఎగిరిపోతుంది. వెరీ గుడ్. రేట్ చేసుకున్నాను. 300 grams. ఎస్. ఓకే. నెక్స్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. నాకు ప్యాన్ తెచ్చిచ్చేసింది. అండ్ స్పాచులా కూడా. నాకు ఇంకోటి కూడా తెలిసిపోయింది. ఏంటి? దాన్ని బటర్ పెట్టేసి బటర్ పేపర్ పెట్టేసాము, బటర్ లైనింగ్ ఇచ్చేసాము. ఇప్పుడు బ్యాటర్ అంతా స్క్రేప్ చేసేసి సైడ్కి ఏదైనా బటర్ ఉంటే జస్ట్ ప్రాపర్ మిక్సింగ్ చేసేసి. ఆ కలర్ రాలేదు కదా, చాకో చిప్స్ కలర్ రాలేదు. చాకో చిప్స్ కలర్ రాదు, మనకి బేక్ అయ్యాక నార్మల్ వెనిలా కేక్ లాగే ఉంటుంది. చాకో చిప్స్ టేస్ట్. యా. అండ్ అక్కడక్కడ చాకో చిప్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అది మిక్స్ అయిపోదా? మిక్స్ అవ్వదు. బేక్ చేసేటప్పుడు కూడా మనకి అలానే ఉంటాయి, బేక్ అయ్యాక కూడా అలానే ఉంటాయి. ఓకే. సో ఇది ఈవెన్ గా స్ప్రెడ్ చేసేస్తాను. మీకు చాకో చిప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి ఏమవుతాయంటే బేక్ అయిన తర్వాత ఐ మీన్ ప్రాసెస్ లో అన్ని కిందికి వెళ్ళిపోతాయి. సో మనం రివర్స్ చేసినప్పుడు మనకు టాప్ లేయర్ లో. ఓకే ఓకే ఓకే. సో ఇట్స్ రెడీ టు గో. చేసేసాను కూడా యాజ్ యూజువల్. ఎన్ని మినిట్స్ పెట్టుకొని ఫస్ట్ అసలు నార్మల్ గా రోజు చూసి 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 అలవాటు అయిపోయింది కదా. 50th ఎపిసోడ్ అంటే మా బాబాయ్ నా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి కేక్ వెంటనే ఇంటర్వ్యూ చేసేసుకొని ఎంజాయ్ చేసేద్దామని. అంటే సునీత గారి దగ్గర కదా, అందుకని కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. యా. నీకు తొందరగా నేను కేక్ చేసేసి బ్యూటిఫుల్ కేక్ రెడీ చేసి ఇచ్చేస్తాను, డోంట్ వరీ. ఓకే. సో 180 degrees centigrade టెంపరేచర్ సెట్ చేశాను. ఓకే. టాప్ అండ్ బాటమ్ హీట్ అండ్ 40 minutes ఆఫ్ టైమర్. 40 minutes. Yeah. సో ఈ 40 minutes మనం ఏం చేద్దాం? క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ ఇందులో మార్గో బటర్ తీసుకున్నాను. ఓకే. 500 grams ఆఫ్ మార్గో బటర్ ఉంది అందులో. ఓకే. సో అది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో మనం ఐసింగ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఐసింగ్ షుగర్ 900 grams. ఓకే. సో చాలా స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండాలి బికాస్ ఆఫ్ పౌడర్ ఇంగ్రీడియంట్. ఏది ఇప్పుడు నెక్స్ట్ ఐసింగ్ షుగర్ 900 grams. ఓకే. సో ద సేమ్ టైం కొంచెం వెనిలా కోసం అని మిల్క్ అండ్ వెనిలా ఎసెన్స్ ఏమో ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాం. ఓకే. జస్ట్ 1 teaspoon అనుకో వెనిలా ఎసెన్స్. ఓకే. మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే. క్రీమ్ మిక్సింగ్ జస్ట్ ఒక 5 to 10 minutes అంతే. 5 minutes మాక్సిమం అనుకో, బికాస్ మనకి ఏదైనా లంప్స్ అవన్నీ ఉంటే ముందే తెలిసిపోతుంది. లేదు అంటే ఆ స్మూత్ టెక్స్చర్ మనకు అర్థమైపోతుంది, అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. సో అది మిక్స్ అవ్వని ఒక 5 to 10 minutes. మన కేక్ పరిస్థితి ఏంటంటే అయిపోయి తెచ్చేసుకుందాం పద. ఎస్. థ్యాంక్ యూ. పద. వెల్కమ్. సో కేక్ అయిపోయి ఉంటుంది కదా ఆల్మోస్ట్ గా. కేర్ఫుల్, ఇట్స్ హాట్. ఆల్మోస్ట్ ఏంటి అయిపోయింది అసలు. ఓకే. యమ్మీ స్మెల్. యా. సో ఇది ఇన్వర్ట్ చేశాక మనకు గ్రీన్ తెలుస్తుంది. కలర్ లో ఇప్పుడు దాకా చేసిన కేక్స్ కి మొత్తం టోటలీ డిఫరెంట్ డార్క్ షేడ్స్ వచ్చాయి. మనం మాక్సిమం చేసి చాక్లెట్ చేసాం. యా. సో ఫర్ ఎ చేంజ్ క్రీమ్ షేడ్. ఓకే. సో ఇది కూలడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. సో మన క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఓ. సో యాక్చువల్లీ మన క్రీమ్ కి యాక్చువల్లీ మనం కలర్స్ యాడ్ చేసుకుని ఉంది, బట్ ఫిల్లింగ్ కి వైట్ కలర్ కావాలి కాబట్టి విల్ డూ ఇట్ అలాంగ్ విత్ ద ప్రాసెస్. ఓకే. సో ఇంకేంటి సంగతులు చెప్పు సునీత గారి గురించి ఏమైనా. సునీత గారి గురించి చెప్పాలంటే 1-2 రోజులు సరిపోదు అసలు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి తన, మంచి మంచి సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. సాంగ్ స్పెషాలిటీ కాదు, తన గొంతు స్పెషాలిటీ. ఏది పాడినా అంతే సాఫ్ట్ గా, అంతే మెలోడియస్, నీట్ గా ఉంటుంది.
షోస్ చేస్తుంటారు కదా, షోస్ లో కూడా అప్పుడప్పుడు పాడుతుంటారు కదా. అవును. అంటే ఇంకా సపరేట్ గా పక్కకెళ్ళి మొత్తం అవన్నీ instruments అవన్నీ ఏం అవసరం లేదు, తనకి పాడుతుంటే అప్పటికీ అలా వినాలనిపిస్తూ ఉంటది, చాలా నీట్ గా ఉంటది. చాలా మంది వేరియేషన్ వస్తుంది. అవును, మాడ్యులేషన్స్ అవన్నీ తినది అటు పాడినా ఇటు పాడినా ఎక్కడ పాడినా. అవును, యాక్చువల్లీ ఎప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా గులాబీ మూవీ, ఆ పాటని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి సేమ్ పాట ఇచ్చి మళ్ళీ పాడమంటే సేమ్ ఉంటది టోన్, అంటే ఇంత చేంజ్ కూడా లేకుండా చిన్న పాప వచ్చి పాడితే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది ఆ సాంగ్ ఇప్పటికి. సో నెక్స్ట్ ఏంటి? యా, ఐ థింక్ ఇట్స్ కూల్. స్టార్ట్ చేసేసుకున్నాం మన ప్రాసెస్ ని. ఓకే. యా, చూసావా? ఎస్, చెప్పిన చాకో చిప్స్ ఎక్కడ ఉన్నాయి. ఎస్, అవును. నాకు బ్రెడ్ నైఫ్ ఇచ్చావా? ఓకే, సో ఫస్ట్ సెంటర్ లో వెనిలా క్రీమ్ పెట్టేస్తాను. ఓకే. అవును, వెనిలా స్ట్రాబెర్రీ రెండు మిక్స్ చేసేసేసావు కదా, సో ఇప్పుడు ఏ టేస్ట్ వస్తుంది, ఎలా వస్తుంది? వెనిలా టేస్ట్ వస్తుందా, స్ట్రాబెర్రీ టేస్ట్ వస్తుందా? వెనిలాకి కూడా ఒక సెపరేట్ ఫ్లేవర్ ఉంటుంది, ఎసెన్స్. స్ట్రాబెర్రీకి కూడా ఒక డిఫరెంట్ ఎసెన్స్ ఉంటుంది. ఓకే. సో ఆ రెండు కాంబినేషన్ ఇస్ అ వెరీ సింపుల్ కాంబినేషన్, బట్ మనకు ఆ ఫ్లేవర్ వేరియేషన్ తెలుస్తుంది. మనం తినేప్పుడు ఏ టేస్ట్ వస్తుంది? బోత్, అదే అంటున్నా కదా, డ్యూయల్ టేస్ట్ వస్తుంది. రెండు ఒకసారి రెండు ఎలా వస్తుంది? మనకి ఐస్ క్రీమ్ లో సండేస్ అవన్నీ 2-3 డిఫరెంట్ స్కూప్స్ ఇస్తారు, కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది చూసి అలా. సో క్రమ్ కోటింగ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నాకు ఎంటీ నాజిల్స్ పెట్టాను. షూర్. సో ఫస్ట్ టైం నేను నాజిల్ టిప్ తీసేసాను, ఇది ఎంటీది. ఓకే, ఎంటీదే తీసుకున్నాను. జస్ట్ మనం లాస్ట్ టైం చేసాం గుర్తుందా, వితౌట్ నాజిల్ టిప్. ఎస్. సో నేను యాజ్ యూజువల్ ఎప్పటిలాగా బార్డర్స్ కవర్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ బాటమ్ దగ్గర నుంచి టాప్ కొద్దాం. ఓకే. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సైడ్స్ కూడా ఈవెన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఇప్పుడు మన వైట్ బటర్ క్రీమ్ లో వీ హ్యావ్ టు యాడ్ పింక్ కలర్. 2 స్పూన్స్ యాడ్ చేశాను మొత్తం. ఓకే. మిక్సింగ్ కి పెట్టేద్దాం. సో మెయిన్ క్రమ్ కోటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వన్ ఆఫ్ ద సింప్లర్ స్టెప్ అనుకోవచ్చు. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం, ఎందుకంటే లంప్స్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సెంటర్లో వేసేసి జస్ట్ స్క్రేప్ చేసేయడమే. మనకు లైట్ టచ్ ఉండాలి అంతే, ఓన్లీ ఆన్ ద టాప్. జస్ట్ లైట్గా మొత్తం కేక్ అంతా ఉండాలి. బికాస్ ఎనీవే మనం మొత్తం కవర్ చేసేస్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ అది జస్ట్ ఫ్లేవర్ కోసం ఆ టాప్ లేయర్ అలా యాడ్ చేశాను అంతే. ఓకే. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాజిల్ టిప్, జస్ట్ మొత్తం స్పైక్స్ లాగా ఉంటుంది. సో మనం బేసికల్లీ దీని సైడ్స్ కి వాటికి రెయిన్ వచ్చినట్టు ఒక రిబ్బన్ లేస్ లాగా ఉంటుంది. రైట్. టిష్యూ ఇవ్వ. సో సేమ్ ప్రాసెస్లో మనం సైడ్ అంతా ఇలానే కవర్ చేయాలి, కానీ ఇలా వైప్ చేసుకుంటూ చేయాలి, బికాస్ బాటమ్ లేయర్ కాబట్టి సరిపోయింది. టాప్ లేయర్ అలా మొత్తం క్రీమ్ అంటే బాగుంటుంది.
సో ఇప్పుడు టాప్ లో కూడా యాక్చువల్లీ రిబ్బన్ వర్క్ వస్తుంది. ఓకే. సో చాలా స్లోగా చేసుకున్నాం. ఈ క్రష్ నేను ఎందుకు ఇచ్చానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓ బికాజ్ లేస్ వర్క్ కొంచెం మిస్ అయినా కూడా మనకి క్యాల్కులేషన్ ఆడుకుంటుంది. ప్రాపర్ లుక్ రాదు, వీవింగ్ లుక్ రాదు. అవును అవును ట్రూ. ఓకే, సో మన బాస్కెట్ వీవింగ్ అయిపోయింది కదా. చాలా సో ఇప్పుడు ఈ బార్డర్స్ వేసేద్దాం. ఓకే డన్. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ పెట్టేసుకుందాం. షూర్. నాకు ఆ గ్రీన్ కలర్ నాజిల్ టిప్ ఓకే అండ్ వైట్ అండ్ పింక్ డ్యూయల్ షేడ్ ఉంది చూడు, Okay. ఆ రెండు ఇచ్చేసి. షూర్. సో ఫస్ట్ బేస్ పెట్టేసుకుందాం. పింక్ కేక్ పైన మళ్ళీ పింక్ కలర్ ఫ్లవర్స్. వైట్ అండ్ పింక్ లాగా వచ్చేటట్టు. ఫ్లవర్ కి లైట్ గా లీవ్స్ అక్కడక్కడ అప్పుడే చూపించేస్తే ఓకే. మనకి తెలిసిపోతుంది వేరియేషన్ ఫ్లవర్ అని. నేను నేమ్కి ఒకటి డ్యూయల్ షేడ్ మళ్ళీ పెట్టాను చూడు, ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్. ఇది కొంచెం డిఫరెంట్ షేడ్. దీంతోనే నేమ్ రాసుకుంటాను. దీంతోనే జస్ట్ ఫ్లవర్ మధ్యలో ఒక బడ్ లాగా పెట్టేసుకుంటా. ఓకే. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా గర్లీగా ఉంది ఇది కూడా. చాలా 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 బ్యూటిఫుల్ గా. ఇకో నీ చేతిలో పెట్టేశాను. సో యమ్మీ యమ్మీ కేక్ రెడీ అయిపోయింది కదా. సో సునీత గారి దగ్గరికి వెళ్ళేసి బోల్డ్ అండ్ కబుర్లు చెప్పేసి లైవ్ లో పాటలు వినేద్దాం, తనతో ఇది కట్ చేయించేద్దాం. మన 50th సెలబ్రేషన్ తనతో పాటు అక్కడ చేసేసుకుందాం. ఓకేనా? చలో లెట్స్ గో. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం. ఇది మీ ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ అంతా ఒక ఎత్తు అయితే, ఇది ఈ ఎపిసోడ్ కి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇది 50th ఎపిసోడ్. అది మీతో చేయడం మేము నిజంగా అదృష్టంగా 50th ఎపిసోడ్ రోజునే లక్కీలీ నా పుట్టినరోజు కూడా కలిసి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంది సెలబ్రిటీస్ ని వాళ్ళ పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అండ్ ప్రోగ్రామ్ ఇస్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 3000కి పైగానే పాటలు పాడారు. 800 నియర్ బై 800 పిక్చర్స్ కి డబ్బింగ్ చెప్పారు. మీ వాయిస్ కి అసలు అలుపు అనేది లేదా? అలసట అనేది రాదా? అసలు అలసట ఉంటుంది, ఎందుకు రాదు? ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు మీరు కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తే ఆ లైట్స్ కి కానీ ఆ అట్మాస్ఫియర్ కి కానీ ఎంత అలసట ఉంటుందో దానికి 10 రెట్లు ఎక్కువ గొంతుకి స్ట్రెయిన్ ఉంటుంది. అలసట అనేది క్వైట్ కామన్. బట్ అందులో నుంచి ఎంత తొందరగా బయటపడగలమో, ఇంకో పనికి ఎలా వెళ్ళగలం అనేది దట్ ఈస్ వాట్ ఈస్ మ్యాటర్ యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే. అలసిపోతాను, అలసట ఉంటుంది, ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతాము, ఇమీడియట్ గా ఎనర్జీ తెచ్చుకుంటాము, పని చేస్తాము. ఎందుకంటే ఆపర్చునిటీ ఎప్పుడు తలుపు తడుతుంది అనేది మనకు తెలియదు. ఆపర్చునిటీ వచ్చిన టైంలో యూటిలైజ్ చేసుకోలేకపోతే ఇక్కడ అఫ్ కోర్స్ మన ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను అని ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అది. మంచి ఇవి కూడా వదులుకున్న సందర్భాలు చాలా ఉంటూనే ఉంటాయి ఆర్టిస్ట్ లైఫ్లో. బట్ ఆ టైంకి మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాం, అలసిపోతాం, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటాం, మళ్ళీ అలసిపోతాం. దట్ ఈస్ రొటీన్ అంతే.
సునీత గారు, నవనందులు మీకు తోడున్నాయి, 2 ఫిలింఫేర్లు మిమ్మల్ని వరించాయి, ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు. ఇవన్నిట్లలో మిమ్మల్ని పులికింపజేసిన అవార్డు కానీ రివార్డు కానీ ఏదైనా ఉంటే మా కోసం. అవార్డ్స్ వచ్చినందుకు నిజంగా అవార్డు ఇచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అవార్డ్ కోసంగా ఎప్పుడు కష్టపడి ఎవరు పాడము, లేకపోతే డబ్బింగ్ చెప్పటం, ఆర్ చెప్పిన తర్వాత ఓకే ఈ సినిమాకి అవార్డు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ అవేవి లేకుండా పనిచేస్తాను, అయిపోయింది. బట్ నిజంగా పులకింపు చేసే అంశాలు ఏంటి అంటే, నాకు శ్రీరామరాజన్ సినిమాకి నయనతార గారికి డబ్బింగ్ చెప్పినందుకు గాను నంది అవార్డు రావటం. ఎందుకంటే దట్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, క్లోజ్ టు మై హార్ట్. మోర్ దెన్ ఎనీథింగ్, డెఫినెట్లీ యా, ఇట్స్ ఎ రికగ్నిషన్, ఐ రెస్పెక్ట్ దాట్. బట్ అంతకు మించి పులకింపు చేసిన అంశం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. డబ్బింగ్ థియేటర్లో ఎప్పుడైతే సినిమా ఫినిష్ అయిపోయిందో, నేను అప్పటి వరకు బాపు గారిని నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వమని చెప్పి నేను ఆయనకి 3 సినిమాలకి పనిచేశాను. ఫస్ట్ సినిమా రాధాగోపాలం, సెకండ్ సినిమా సుందరకాండ, 3వ సినిమా రామరాజు. నేను రాధాగోపాలం నుంచి అడుగుతున్నాను ఆయన నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వమని. అది నాకు ఎట్టకేలకు శ్రీరామరాజన్ సినిమాకి సరే సరే రా అని చెప్పి ఆటోగ్రాఫ్ ఇచ్చారు ఆయన. ఆటోగ్రాఫ్ ఇవ్వటం ఎలా అంటే, నీ వీరాభిమాని బాపు అని రాసి ఇచ్చారనమాట. చిరంజీవి, సౌభాగ్యవతి, సునీత. ఇదంతా ఏదో చెప్పుకోవటానికో, లేకపోతే అడిగారు కాబట్టి చూసావా బాపు గారు లాంటి వాళ్ళు నన్ను ఇలా పొగిడారు, ఇట్స్ నాట్ లైక్ దట్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది చెప్పడానికి. అసలు బాపు గారు నన్ను అప్రిషియేట్ చేసిన తీరు, ఆశీర్వదించిన తీరు, ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నాకు అవార్డ్స్ ఎంత తృప్తినిస్తాయో, దీనికి నుంచి 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి మూమెంట్స్ అవి. సో ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ అవార్డ్. సునీత గారు, అవార్డు గురించి చెప్పారు, అంటే అప్రిసియేషన్ గురించి చెప్పారు. పబ్లిక్ నుంచి వచ్చిన రివార్డ్ ఏదైనా అంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయింది, ఒక మనసులో నిలిచిపోయిన రివార్డ్ అంటే? నేను పబ్లిక్ తో ఆల్వేస్ చాలా కనెక్టెడ్ గా ఉంటాను. ఈ 3-4 ఏళ్ళుగా ప్రాబబ్లీ నేను ఫేస్బుక్ ద్వారా కనెక్టెడ్ గా ఉంటున్నాను. అంతకు ముందు అసలు నాకు పబ్లిక్ తో ఏ రకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ చేస్తేనో, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఆటోగ్రాఫ్స్ అడిగితేనో తప్పించి ఎప్పుడు కనెక్టెడ్ గా లేను నేను. బట్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్, ఇప్పుడు మనం ఇందాక బిఫోర్ ద షో సెల్ఫీ తీసుకున్నాము, ఐ నెవర్ సే, మ్యాక్సిమం నేను ఎప్పుడు నో చెప్పలేదు ఇప్పటి వరకు. చెప్పడానికి ఇష్టపడను బేసిక్గా. ఎవరైనా వచ్చి ఫోటో తీసుకుంటారా అండి, ఒక చిన్న ఆటోగ్రాఫ్, మరీ ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయి నాలో నేను లేని పరిస్థితుల్లో అయితే తప్పించి, ఎవ్రీ ఫ్యాన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ దే ఆర్ మై వెల్ విషర్స్. వాళ్ళు అలా నన్ను సపోర్ట్ చేయబట్టి అండ్ నన్ను అలా ప్రేమించబట్టి ముందుకు వెళ్తున్నాను కాబట్టి, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఎవ్రీడే టచ్లో ఉంటాము. ఈ మధ్యలో వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఆల్ కనెక్టెడ్గా ఉంచుతున్నాయి కదా, సో వీఆర్ కనెక్టెడ్. అండ్ ద వే దే, అంటే చెప్తే అతిశయోక్తి అవుతుంది, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే ఆత్మీయత, నిజంగా ఇంకా ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా ఏదేదో చేయాలి అన్న తాపత్రయం కూడా ఎక్కువ ఉంటుంది. సునీత గారు, ఇప్పటిదాకా మీరు ఇంచుమించుగా 50 మంది హీరోయిన్స్ కి, అందమైన హీరోయిన్స్ కి వాయిస్ ఇచ్చారు. అంటే అంత అందమైన హీరోయిన్ వెనకాల అంతకంటే బ్యూటిఫుల్ వాయిస్ ఉంది. అమ్మో, అలా డామినేట్ చేసేస్తే గొడవలు అయిపోతాయి. ఇప్పుడు సునీతే చెప్పింది అని తెలియకూడదు. అలానే కాదు, అంటే సునీత చెప్పండి. యాక్చువల్ గా మనము పలికించే, అంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్ కంటే మన గొంతు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రెండు కలిస్తే అదే చెప్తున్నాను, 2 కలిస్తే ఇంకా అల్టిమేట్ గా ఉంటాయి. సో ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎంత ఇంపార్టెంటో మన గొంతు కూడా అంతే ఇంపార్టెంట్, వాచకం అంతే ఇంపార్టెంట్. అవును కదా. సో అంత అందమైన గొంతు అంతమందికి, 50 మందికి మీరు ఇచ్చారు. సో మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఆ 50 మంది అందమైన హీరోయిన్స్ మీరు ఉన్నారు. సో మీకు చాలా గర్వంగా ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను, ఎస్ దట్ ఈస్ మై వాయిస్. అండ్ మాడ్యులేషన్, ఎవరైనా కనెక్ట్ అయ్యి, ఇప్పుడు అఫ్ కోర్స్ ఎక్స్ప్రెషన్ ఎంత ఇంపార్టెంటో గొంతు కూడా అంతే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, పీపుల్ డజంట్ నో వాట్ ఈస్ డబ్బింగ్. అవును, అంటే ఆ అమ్మాయి నటిస్తోంది కానీ ఆ అమ్మాయి గొంతు ఆ అమ్మాయిది కాదు అన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలియకపోవటమే బ్యూటీ. ఓకే. అదర్వైజ్ ప్యారల్ ట్రాక్ లో నడిచింది అనుకోండి,
అదేంటి ఆ అమ్మాయి ఏదోలా యాక్ట్ చేస్తుంది, అసలు వాయిస్ వేరే ఏదోలా ఉంది, ఏంటి కనెక్షన్ కుదరకపోతే సినిమా నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతారు జనాలు ఎవరైనా సరే. బట్ లిప్సింగ్ చేయటం అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కొంచెం మాడ్యూల్ చేయడం. నేనైతే నా గొంతు కంప్లీట్ గా ప్రతి హీరోయిన్ కి మార్చేసి ఏదో ఒక్కొక్కరిని డిఫరెంట్ గా అలా చేయలేం కదా. కాకపోతే మీది ప్రతి హీరోయిన్ కి డిఫరెంట్ గానే ఉంటది. ఇప్పుడు వీరా జాస్మిన్ గాని వాళ్ళకి కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, Yeah. ఆ మేనరిజమ్స్ ని పట్టుకోవాలి. ఇప్పుడు కమలిని ముఖర్జీ ఉంది, తనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చెప్పాను, రైట్ ఫ్రమ్ ఆనంద్. సో తనకు ఒక టిపికల్ స్టైల్ ఉంది, ఆ విరుపులు అంటారు కదా, డైలాగ్ ఎండ్ చేసే పద్ధతి దగ్గర నుంచి ఆర్ అమ్మాయి ఎక్కడ పాస్ తీసుకుంటుంది, దట్స్ అ ఫన్. నాకు డబ్బింగ్ చెప్పడం ఎంత ఇష్టమో చెప్పలేను నేను. ఐ థరలీ ఎంజాయ్. మీరు ఎక్కువ ఎంజాయ్ చేసిన మూవీ ఏది అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు అబ్బా ఇది నాకు నియర్ బై గా ఉంది, నాకు కొంచెం గోదావరి అవ్వలేదు అనేది? గోదావరి ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. నేను డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో అది అసలు టఫ్ అనిపించలేదా మీకు చేసేటప్పుడు? ఎంజాయ్ ఏది ఈజీ కాదు. ఈ ఆర్ట్ చాలా, నిజం చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి ఆర్ట్. అందరూ చేయలేని పని ఇది. ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చేసి ట్రైనింగ్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. డబ్బింగ్ చెప్పడం అనేది, పాట పాడడం అనేది. అంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కష్ట నష్టాలు, కాబట్టి నేను చెప్తున్నాను. అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. బట్ అలాంటిది నాకు ఇన్ని సినిమాల ఆపర్చునిటీ రావటం, ఎంతమందికి హీరోయిన్స్ కి చెప్పటం, అండ్ వాళ్ళు మళ్ళీ నన్ను అప్రిషియేట్ చేస్తూ. సౌందర్య గారు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈజ్ అనే అనాలనిపిస్తుంది, షీ వర్స్ అనే అనాలని ఎప్పుడు అనిపించదు నాకు. షీ యూస్ టు కాల్ మీ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. ఆవిడ సినిమాకి డబ్బింగ్ చెప్పిన ప్రతిసారి షీ యూస్ టు కాల్ మీ అండ్ డిస్కస్ అబౌట్ ద క్యారెక్టర్. మీరు ఇక్కడ చాలా బాగా చెప్పారండి, చూడాలని ఉందితో నా అసోసియేషన్ స్టార్ట్ అయింది ఆవిడతో. సునీత గారు, ఇన్ని సినిమాలకు పాటలు, ఎన్నో సినిమాలకు పాటలు, అండ్ మంచి మంచి పాటలు ఇచ్చారు, అండ్ అంతకంటే మంచి హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. ఇవన్నీ కాకపోతే స్క్రీన్ వెనకాల జరిగిపోయాయి. మీరు స్క్రీన్ ముందుకు వచ్చి బుల్లితెర మీద కొన్ని యాంకరింగ్ చేసినా కూడా మొత్తం మీ సక్సెస్ అంతా స్క్రీన్ వెనకాల ఉంది మాక్సిమం. సో మీరు అనుకున్నంత సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉండిందో మీకు అంత సక్సెస్ వచ్చింది? బేసిక్ ఆ ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ. నాకు చాలా గుర్తింపు రావాలి అన్న ఆలోచనతో నేను అసలు కెరీర్ స్టార్ట్ చేయలేదు. ముందు ఏం జరుగుతుందో తెలీదు, అండ్ ఎంత దూరం వెళ్తామో కూడా తెలీదు. అండ్ 21 years ఆఫ్ మై కెరీర్ ఈ రోజు వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా బ్యాలెన్స్డ్ గా నడిచింది ఈ రోజు వరకు. ద వే యూ కేమ్ టు మీ విత్ ద కేక్, బ్యూటిఫుల్ కేక్, అండ్ ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే 21 years తర్వాత ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, టు బి ఫ్రాంక్ విత్ యూ. అండ్ ఇక్కడి నుంచి రేపేంటి అన్సర్టనిటీ చాలా ఉన్నటువంటి ఫీల్డ్ ఇది. ఆపర్చునిటీస్, ఐఎమ్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ క్రియేటర్. నేనే ఏ రకంగా చూసినా కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి టెక్నీషియన్ ఇక్కడ. సో ఈ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉన్నటువంటి ఈ ఫీల్డ్లో ఇంత దూరం వచ్చాను అంటేనే ఒక అచీవ్మెంట్గా నేను భావిస్తాను. ఇంకా గుర్తింపు విషయం అంటారా, నేను చాలా గర్వంగా చెప్తాను, చాలా మంది కంటే నాకు చాలా బెటర్గానే గుర్తింపు వచ్చింది. సో ఇంతకంటే ఎక్కువ ఆశించడం కూడా నాకు లేదు ఎప్పుడు. మీకు బుల్లితెర మీద అంత మంచి క్రేజ్ వచ్చింది అంటే మీరు పాటలు కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అంత మంచి క్రేజ్ వచ్చింది, మీరు వెండి తెరకు ఎందుకు ట్రై చేయలేదు? ఇది రెగ్యులర్ గా వినే క్వశ్చనే, బట్ చూడండి అది ఎలా ఉంటుందంటే అసలు ఉంది అంతకంటే చక్కటి అంటే భావాలు పలికించే అది ఉంది మీ దగ్గర. ఇప్పుడు నేను స్క్రీన్ మీదకి వస్తే నాకెవరు డబ్బింగ్ చెప్తారు? చూసావా, ఏ కమలిని ముఖర్జీకి చెప్పిన వాయిస్ సునీత కూడా చెప్పిందని అంటే నా పరిస్థితి. జోక్స్ అపార్ట్, దట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి. నటించడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎండనక వాననక లైట్స్, చాలా డెడికేషన్ ఉండాలి, చాలా ప్యాషన్ ఉండాలి బేసిక్గా. నాకు అటువైపు ఆసక్తి చాలా తక్కువ, ఎందుకంటే నేను చక్కగా 4 గోడల మధ్య నా సామ్రాజ్యంలో నేను ఒక మహారాణిని. అక్కడికి వెళ్తే ప్రతిదీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నాకు ఇష్టం వచ్చినవి నేను తినలేను, ఎందుకండి నాకు. అండ్ ప్రతి దశలోనూ వాళ్ళు తీసుకునే కేర్ చూస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు పడే కష్టం చూస్తూ ఉంటే నాకు అవసరమా అనిపిస్తుంది. అంతకు మించి ఇంట్రెస్ట్ లేకనో ఇంకోటో కాదు. ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా ఇలా? చాలా మంది అడిగారు పాపం. చూడండి విచిత్రం అలాగే ఉంటుంది. నాకేదైతే వద్దనుకుంటానో అది నా దగ్గరకు వస్తుంది, రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది. దట్స్ నేచర్.
ఓకే. సో అలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బట్ ప్రతిసారి నో చెప్పడానికి నేను పడే కష్టం నాకే తెలుసు. నార్మల్ గా ఇప్పటికీ అంటే ఇప్పుడు సునీత గారు అనగానే తన కట్టు బొట్టు మాట తీరు నడవడి నడక అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దట్. మీ అందమైన అంటే ఒక శారీ డ్రాపింగ్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో ఉంటది. మీ స్మైల్ కానీ మీ మాట కానీ అంటే ఒక నిజంగా కోకిల కనుక పలుకులు నేర్చుకుంటే చాలా ఎక్కువ సీరియస్లీ మేము కేక్ చేసుకునేటప్పుడు కూడా ఇవే మాటలు మాట్లాడు నిజంగా అండి. యాక్చువల్ గా మీరు మాట్లాడుతుంటే ఎంత పద్ధతిగా ఉంటుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే ఈ అమ్మాయి లాగా ఉండాలి అనేలాగా ఉంటారు. పోన్లేండి. డెఫినెట్ గా ఇట్లా నాకు బ్లెస్సింగ్ ఏంటంటే అండి 60, 70, 80 ఇయర్స్ అంటే వయసు తారతమ్యం లేకుండా అందరూ కనెక్ట్ చేసుకోగలుగుతారు. అవును. నేను అందరికీ అలాగే కనెక్ట్ అవుతాను. అండ్ దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, నేను పెరిగిన వాతావరణం అలాంటిది. సో నాకుగా మీరు క్రెడిట్ ఇచ్చినా నేను తీసుకోలేని పరిస్థితి. నథింగ్ ఈజ్ మైండ్ ఆర్ అదేది నాకుగా నేను చేస్తాను. అది యాక్చువల్ గా మీది మీకే అంటే గొంతు మీరు ఇంకో హీరోయిన్ కి మాడ్యూల్ చేస్తున్నారంటే అది డిఫరెంట్. మీరు క్యారెక్టర్ ని బట్టి మాడ్యూల్ చేస్తున్నారు. కాకపోతే బయటికి వచ్చినప్పుడు మీ లుక్ అది మీది మీకే నిజంగా కూడా. ఒక ఐడెంటిటీ అనేది 100% ఉండాలండి ఎవరికైనా సరే. అది కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్నా లేకపోతే ఇన్స్పిరేషనల్ గా మీరు అంటే అలా తీసుకున్నారా లేదంటే మీ ఓన్ స్టైల్ అది? ఏమో తెలీదు. నేను ఎప్పుడు వీళ్ళలా ఉండాలి వాళ్ళలా ఉండాలి అని ఎప్పుడు తాపత్రయపడలేదు. అండ్ నాలో ఇంకోళ్ళు ఉండాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను ఏదైనా ఇసిరేస్తాను. నేను అలా ఏం చేయలేదు. మీరు ఏం చేస్తారు? లేదు, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ప్రిషియస్. నేనేమి విసిరేయలేదు. ఇది కాదు నార్మల్ గా అంటే డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క పర్సన్. అలాంటి అవుట్లెట్ ప్రతి వాళ్ళకి ఇదిగో విసిరేయాలో ఇంకోటో అలాంటి పద్ధతులు ఏం లేవు. మీకు కోపం అంటే సైలెంట్ గా వెళ్ళిపోయి ఒక రూమ్ లో అలా ఏం లేదు. లేదంటే ఒక 5 minutes లో మీ అంతా మీరే సెట్ అయిపోతారా? దానికి ఒక పద్ధతి లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకసారి ఫాలో అవుదాం అనేసి అలా ఏం చెప్పలేము. ఒక స్ట్రిక్ట్లీ నువ్వు కోపం వస్తే ఒకటి విసిరేయడం, కోపం వస్తే సైలెంట్ అయిపోవడం, అరవడం ఇలా ఏం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాం మనం ఆ సిచ్యువేషన్ బట్టి. మీకు కోపం వచ్చిందని చాలా తక్కువ సందర్భాల్లో తెలుస్తుంది. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు ఇంకొక ఇయర్ వెళ్ళిపోయింది కదా వెనక్కి. వయసు పెరిగే కొద్దీ ఆ బ్యాలెన్స్, ఆ యాటిట్యూడ్, ఆ నెమ్మదిగా ఉండటం, ఆర్ ఏ విషయాలు నిజంగా సీరియస్ గా పట్టించుకోవాలి, ఏ విషయాలు పట్టించుకోకూడదు అని అనుకోవటం. ఇదే ఇంటర్వ్యూ ఒక 15 సంవత్సరాల క్రితం ఇచ్చిండుంటే మేబీ నా ఆన్సర్ డిఫరెంట్ గా ఉంటుంది. వయసుతో పాటు అనుభవంతో పాటు వచ్చేటటువంటివి చాలా ఉంటాయి. మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ రకంగా నాలో డెఫినెట్లీ మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్తాను నేను. నాకు చాలా పేషెన్స్ ఉంది. అది చూస్తేనే తెలిసిపోతుంది. పేషెన్స్ నన్ను ముందుకు నడిపిస్తుందని అనుకుంటాను. సునీత గారు, పాటలకు వసేపు అంటే ఇండస్ట్రీ పక్కన పెడితే మీకు ఫుడ్ లోకి వస్తే బాగా నచ్చేవి, బాగా తినేవి, బాగా చేసేవి ఏముండు? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇదిగో మా అమ్మ మా నాయనమ్మ వండి పెట్టి బయట ఫుడ్ అస్సలు అలవాటు అవ్వలేదు. నేను హోటల్స్కి వెళ్ళి తిని అవి ఎంజాయ్ చేసేంత ఇది కూడా లేదు నాకు. బేసిక్గా ఐఎమ్ నాట్ అ ఫుడ్ లవర్. ఇంట్లో ఏది అంతే, ఈ రోజుకి అంతే. నార్మల్ గా ఇంట్లో ఉన్నంతసేపు పాటలు పాడుతూనే ఉంటారా? మోస్ట్లీ. కుకింగ్ చేస్తూ పాడితే బానే ఉంటుంది. అంటే వేడిలో ఎట్లా వస్తుంది పాట చెప్పండి. మీరే ఉన్నారు. లేదు బేసికల్లీ నేను రాగానే మీరు కుకింగ్ చేస్తున్నారు, నేను చూసేసాను. సో కుకింగ్ చేస్తూ కూడా మీరు పాటలే హమ్ చేస్తూ ఉంటారు కదా. నార్మల్ అసలు ఏం చేస్తున్నా పాటలే పాడుతుంటారు కదా. అలా ఏం లేదు. సో మా కోసం ఒక పాట పాడేసింది ఇప్పుడు. మీరు అడగడం కోసం దానికి ఇంత లింక్ చేశారు కదా మీరు. మా కోసం కుకింగ్ చేస్తూ పాట పాడితే ఏ ఉప్పు ఎక్కువ, ఏ కారం తక్కువ. మీకు ఈ ప్రొఫెషన్ అలవాటే అండ్ ఆ వర్క్ మీకు ఇష్టమైంది, రెండు నచ్చినవి కాబట్టి డెఫినెట్ గా ఎక్కువ అవ్వదు. ఇందాక మంచి స్మెల్ వచ్చింది. ఓకే. సో మీకు కావాల్సింది పాట. ఏ పాట? ఈ వేళలో మీ ఫస్ట్ సాంగ్. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? కాసేపు కేక్ తింటాం. షూర్. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను, నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం
ఎక్సలెంట్ 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 నిజంగా ఎక్సలెంట్. మీరు నా సిస్టర్ అయి ఉంటే ఇంట్లో టీవీ కొనేదాన్ని కాదు, సిస్టమ్ కొనేదాన్ని కాదు. నన్ను పెట్టుకుని రిమోట్ ప్రెస్ చేసినట్టుగా ఛానల్ మార్చేసినట్టుగా కనిపించిన ప్రతిసారి ఒక పాట పాడి ఒక పాట పాడి థ్యాంక్ గాడ్ ఐఎమ్ అబౌట్ టు సే అయ్యో మీరు నా అయ్యో. చెల్లో అయితే బాగుండేది అని అనుకునేదాన్ని మానేస్తున్నాను ఇప్పుడు నేను అన్ను. లేదు ఇన్ని పాటల్లో అంటే డెఫినెట్ గా ఇది నా ఫేవరెట్ అని మీరు చెప్పలేరు, డెఫినెట్ గా చెప్పలేరు. కాకపోతే ఒకవేళ చెప్పాల్సి వస్తే చెప్పండి ఒకవేళ చెప్పండిగా హౌ కెన్ ఐ సే వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ అంటే ఫేవరెట్ సాంగ్ అని కాదు, ఇష్టపడి కష్టపడి పాడిన పాట ఒకటి ఉంటుంది కదా. నేను ఐ ఆల్వేస్ టెల్ యూ ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ ప్రతిదీ కష్టమే. చాలా అంటే చాలా మీకు ఆ పాట పాడాక పేరు తెచ్చిపెట్టిన పాట. అందంగా లేనా అసలు ఏం బాలేనా ఇప్పుడు మీరు పాడండి. మరి సో ఆ పాట పాడాలంటారు అంతేగా. పాడండి. ఓకే. కనులు కలపవాయి మనసు తెలుపవాయి పెదవి కదపవాయి మాట వరసకి కలికి చిలకనాయి కలత నిదురలాయి మరవలేక నిన్నే మదన పడితేనే ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా నువ్వు వచ్చి అడగాలి అన్నట్టు నేను చేశాను ఇన్నాళ్ళుగా అందంగా లేనా అస్సలే బాలేనా నీడు చూడు కాననా. ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. సీరియస్లీ టీవీ కొనుక్కుపోయేదాన్ని. థ్యాంక్ యూ. సో డబ్బింగ్ ఇన్ని పిక్చర్స్ కి ఇంతమంది హీరోయిన్స్ కి చెప్పున్నారు, మీకంటూ ఒక డైలాగ్ బాగా రికగ్నైజ్ తెచ్చిపెట్టిన డైలాగ్ రికగ్నిషన్ తెచ్చిపెట్టిన డైలాగ్స్ అంటే వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అనే మాడ్యులేషన్, అది దాన్ని మళ్ళీ మార్చి వేరే వేరే సినిమాల్లో కొంచెం కామెడీ చేసి కొంచెం ప్యారడీ చేసి చాలా సందర్భాల్లో వాడారు కూడా. ఆ డైలాగ్ చాలా పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఈ చెత్త మొహం నీ టొక్కుటి నీ సుత్తి నూరేషన్ నాకు నచ్చలేదు గోదావరి సినిమాలో మళ్ళీ ఇలా కపుల్ ఆఫ్ డైలాగ్స్ అదే. కానీ హీరో హీరోయిన్ ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. ఇదే డైలాగ్ సాయి కుమార్ గారిని అడిగారు అనుకోండి, ఇదే క్వశ్చన్, ఆయనకి బోలెడన్ని సినిమాలు బోలెడన్ని డైలాగ్స్ ఉంటాయి. అలా ఒక హీరోయిన్ గా డైలాగ్ ఉండదు. మీరు రిపీటెడ్ గా కంటిన్యూస్ గా చెప్పిన హీరోయిన్ ఎవరు? డైలాగ్స్ అంటే డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ హీరోయిన్ ఐ టోల్డ్ యూ నేను కమలిని ముఖర్జీకి తను కాకుండా అంటే నార్మల్ గా స్నేహకి చెప్పాను, చార్మిక్ చెప్పాను, కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. ఓకే. సో ఎస్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ గా రిపీటెడ్ గా చెప్పుకుంటూ వచ్చినప్పుడు మీకు అంటే ఒక మూవీకి వేరియేషన్ అయితే డెఫినెట్ గా ఉంటది. ఆ మూవీ వాయిస్ ఈ మూవీ వాయిస్ అంటే సెట్ అవ్వద్దు అంటే ఇప్పుడు క్యారెక్టర్ ని బట్టి వాయిస్ మాడ్యులేషన్ చేసుకుంటూ వెళ్తారు కదా, మీకు అలా టఫ్ ఏమనిపించదా? ఇప్పుడు ఒకటే సేమ్ చార్మి గారికి వేరే సినిమాలో చెప్పినప్పుడు సేమ్ చార్మి అప్పుడు మీకు టఫ్ అవుతుంది ఏమన్నా? అలా లేదు, ఏమవుతుంది, నార్మల్ గానే వెళ్ళిపోతుంది. నథింగ్. ఓకే. డబ్బింగ్ ఈజ్ నాట్ ఎ టఫ్ జాబ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎంజాయింగ్. టెక్నికాలిటీ తెలియాలి, అందులో పట్టు రావాలి, వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సునీత గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు జుమ్మంది నాదం ప్రోగ్రామ్ చేసేటప్పుడు తను పాడుతున్నంతసేపు మీ కళ్ళు కన్నీటితో చెమరుస్తూనే ఉన్నాయి. దానికి అంటే ఆ స్పందన ఏంటి అసలు, ఆ కారణం, ఆ స్పందన ఏంటి అసలు? నాకెందుకో దైవగానం వింటున్నట్టుగా అనిపించింది. పక్కన నిజంగానే భగవంతుడికి నన్ను కనెక్ట్ చేయటానికి ఈయన నా కోసం పాడుతున్నారు. అండ్ నౌ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు కనెక్ట్ టు ది గాడ్. నాకెందుకో ఒక సమాధానం నాకుగా ఉన్న క్వశ్చన్స్కి చాలా క్వశ్చన్స్కి చాలా సమాధానం దొరికింది అనిపించింది ఆ ఇంటర్వ్యూ. అంటే ఇలా చెప్తే అతిశయోక్తిగా మీకు అందరికీ అనిపించవచ్చు, బట్ ఆ టైంలో సునీత దిస్ ఇస్ లైక్ ఈ ప్రపంచం అంతా జస్ట్ ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీ వన్. నీకు కావాల్సిందల్లా ఇప్పుడు స్పిరిచువాలిటీ, నీకు కావాల్సిందల్లా నువ్వు చేసే పని మీద అండ్ దేవుడితో కనెక్షన్ అని ఒక వ్యక్తి నాకు చెప్పడం కోసమే ఆ ఎపిసోడ్కి వచ్చినట్టు అనిపించి అలా కనెక్ట్ అయ్యాను. అలా కళ్ళనీళ్ళు వచ్చాయి నాకు. దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. ఓకే. ఒకవేళ మీకు మళ్ళీ లైఫ్ అంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నారు? నాకు అసలు లైఫ్ అంటూ ఉంటే అన్న క్వశ్చనే నాకు వద్దు. ఒకవేళ బిలీవ్ ఇన్ ఆల్ దట్, ఐ డోంట్ నో. ఒకటే జన్మ ఉండాలి, ఈ జన్మలోనే సాధించాలి. మన కెపాసిటీని బట్టి మనకి
మనం రికగ్నైజ్ చేయగలగాలి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది. మేబీ నాకు అతి త్వరలో నా పర్పస్ ఏంటి అనేది దేవుడు తెలియజెప్పాలని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నాకు మంచి చక్కటి గొంతు ఇచ్చాడు, మంచి డిక్షన్ ఇచ్చాడు. అండ్ నేను కూడా సిచ్యువేషన్స్ని చాలా ఫేస్ చేసి నేర్చుకొని పడి లేచి ఒక వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్థాయి టుడే, బట్ ఎక్కాల్సిన మెట్లు ఇంకా చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ నేను ఈ జన్మలోనే సాధించి తీరుతాను, నాకు మరి జన్మ అవసరం లేదు. ఐ డోంట్ నో ఇవన్నీ జరుగుతాయో జరగో నాకు తెలీదు, ఎంతవరకు రాసి పెట్టిందో కూడా తెలియదు, పాసిబిలిటీస్ ఏంటో కూడా తెలియదు. ఇంకా ఇంకా బోల్డ్ పాటలు పాడాలి, బోల్డ్ అని డివోషనల్ ఆల్బమ్స్ చేయాలి, బోల్డ్ అని ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలి, బోల్డ్ అంతమందిని కలవాలి. అండ్ ఐ వాంట్ డూ సో మెనీ ప్రోగ్రామ్స్ లైక్ యునో కనెక్టెడ్గా ఉండేలాగా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, కంట్రీస్ తిరగాలి. అండ్ ఒకటి కాదు 1,00,000 ఉన్నాయి. I wish you all the best for your innocence dreams. అంటే మీరు ఎప్పుడైతే ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఇవన్నీ డ్రీమ్స్ అని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే ఇదే చేస్తూ ఉన్నాను. ఇదే ఇంకా నెక్స్ట్ లెవెల్ రీచ్ అవడానికి ఏం చేయాలో ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి, ప్రతి దానికి యాజ్ ఎ టోల్ యూ సాచురేషన్ ఉంటుంది. దీని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్నాను. వన్స్ ఐ గెట్ ది ఆన్సర్ మేబీ నేను అక్కడుండి ఐ వాంట్ టు డూ సో మెనీ థింగ్స్. చూద్దాం ఏం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటిదాకా అంటే ఎన్నో పుట్టినరోజులు జరిగాయి, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళతో జరుపుకొని ఉంటారు, ఇంట్లో జరుపుకొని ఉంటారు, బయట బాగా గుర్తుండిపోయి మెమరబుల్ గా నిలిచిపోయిన బర్త్డే అంటే ఒక రోజు వస్తుంది, మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. నాకు అలా ఏం లేదు. జరిగిన వాటిలో ఇది బాగా గుర్తుండి నాకు ఆ రోజు కంటే మిగిలిన రోజుల్లో కూడా అత్యద్భుతమైన సంఘటనలు జరిగినవి ఉన్నాయి. సో అలా సంఘటన జరిగిన ప్రతిసారి నన్ను పుట్టించినందుకు నేను నా పేరెంట్స్ కిను భగవంతుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. పెద్దగా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే ఇది లేదు. బర్త్డేస్ కి మించి గ్రాండ్ సెలబ్రేషన్స్ నా లైఫ్ లో చాలా జరిగాయి. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ ఎ బ్లెస్డ్ సోల్. ఐ ఆల్వేస్ ఫీల్ చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, అవన్నీ తలుచుకొని నేను ఇవన్నీ మర్చిపోతాను. ఓకే, సో ఐఎమ్ బెటర్ దాన్ మేబీ ఐఎమ్ ది బెస్ట్. మిగతా వాళ్ళతో ఎవరితో లైఫ్ చూసుకుంటే సినారియో అబ్జర్వ్ చేస్తే నాకు దేవుడు చాలా మంచి జీవితం ఇచ్చాడు, చాలా మంచి వ్యక్తుల్ని చుట్టుపక్కల ఉంచేలా చేశాడు. మేబీ అందరిలోనూ నన్ను ఉండగలిగేలాగా నన్ను బ్లెస్ చేశాడు. సో నా కంప్లైంట్స్ చాలా తక్కువ బేసిక్గా. ఓకే, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను, ఐఎమ్ విత్ యూ అండ్ యునో దిస్ ఇస్ అ గుడ్ సెలబ్రేషన్ ఫర్ మీ, దిస్ ఇస్ అ గ్రేట్ ఒకేషన్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ప్రతి సందర్భాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై స్మైల్ అండ్ హ్యాపీనెస్. సో నైస్ ఆఫ్ యూ. ఎనీవేస్, నార్మల్ గా ఇప్పటిదాకా మీరు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. ఎంతో కష్టపడితేనే డెఫినెట్ గా ఈ స్టేజ్ వచ్చింది. నేను ఈ స్టేజ్ కి రావడానికి మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది కష్టపడ్డారు. అఫ్ కోర్స్. సో ఏమైనా మిస్ అయ్యారా లైఫ్ లో, ఈ ప్రాసెస్ లో ఏమైనా మిస్ అయ్యారా లైఫ్ లో? చాలా మిస్ అయ్యాను, చాలా పొందాను, చాలా సాక్రిఫైస్ చేశాను. ఏమైనా మిస్ అయ్యింది? అలా ఏం తెలియదండి మనకి. అయ్యో ఇది కావాలి కాబట్టి ఇది వదులుకున్నామా. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, యూనో ఇట్ విల్ జస్ట్ గో లైక్ దిస్. ప్రతి మూమెంట్ అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దాట్. సేయింగ్ ఉంది కదా, ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. మీకు చాలా టిపికల్ గా అనిపించవచ్చు. వాట్ ఎవర్ రావాలి అంటే మీ దగ్గరికి వస్తుంది, మీది కాదు అంటే మీ దగ్గరికి రాదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎంత తాపత్రయపడ్డా ఒక పని కావట్లేదు అంటే దట్స్ నాట్ యువర్స్ ఆబ్వియస్లీ. నేను ఏమన్నా కొంచెం అర్థమయ్యానా మీకు? మీరు ఇందాక నా పాటలు నా మాటలే కాకుండా నా మనోభావాలు కూడా తెలుసుకోవాలనుకున్నారు. అంటే ఒక్క రోజులో అర్థమవుతే సునీత ఒక్క రోజు కాదు, కొన్ని సంవత్సరాలు గడిపినా కూడా ఒక వ్యక్తి గురించి పూర్తిగా ఎవరు తెలుసుకోలేరు. అఫ్ కోర్స్, యాక్చువల్లీ ఇంపాసిబుల్. బట్ నిజంగా మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా కాకుండా ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫరెంట్. అది బేసికలీ మీ మీద నా అభిమానంతో వచ్చినాయి అంతే తప్పిస్తే ప్రిపరేషన్ అంటే సీరియస్లీ అంటే కూర్చునే ముందుకి బిఫోర్ అనుకున్న క్వశ్చన్స్ వేరు. ఇప్పుడు కూర్చున్నాక మీతో మాట్లాడేటప్పుడు అంటే పక్కన వాళ్ళని మీరు కంఫర్ట్ చేయడానికి ఎంత ట్రై చేస్తారు అనేది మీ దగ్గర చూసినప్పుడు చాలా నచ్చేసింది. యాక్చువల్లీ ఇంకా మీ బిహేవియర్ నేను జుమ్మందినాథం ప్రోగ్రామ్ చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ ఇంటర్వ్యూ చేసే అవకాశము అద్భుతమైన ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ 1 hour కూడా వాళ్ళని ఈజ్ చేసి
నా దారిలోకి తెచ్చుకోవడం అంటే నెగిటివ్ గా కాదు. Yes. యూనో అట్లీస్ట్ నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళు ఏంటి అమ్మ ఇలాంటి క్వశ్చన్ అడుగుతోంది అన్న ఫీలింగ్ రాకుండా ఓకే నేనేంటనేది తెలియచెప్పడానికి ఆ 1 hour టైం తీసుకునేదాన్ని. సో ఐ నో మీ స్థానంలో కూర్చుంటే ఎలా కేక్ కటింగ్ అవ్వకుండా మన సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వవు. సో అప్పటి నుంచి కేక్ వెయిట్ చేస్తుంది మన కోసం. కట్ చేసేద్దాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ కేక్ ఎలా Yes. తయారు చేశారో చూద్దామని. షూర్. సో సునీత గారు, ఇంతసేపు జరిగిన ఇంటర్వ్యూకి ఇంత మంచి కొసమెరుపు. ఎస్. సో బ్యూటిఫుల్ అండి. సో మీకు నైఫ్ ఇచ్చే ముందు నాకు మొత్తం ఒకసారి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తే పరిచయం చేస్తాను. Yes. మా నాయనమ్మ, మా నాన్నగారు, నమస్కారం. అమ్మా, నమస్కారం ఆంటీ. ఇదిగో ఇది నా కూతురు హలో డార్లింగ్, యాక్చువల్లీ సో క్యూట్. ఆకాష్ ఈజ్ మై సన్ ఓకే, హాయ్. అండ్ మై థికెస్ట్ ఫ్రెండ్ పద్మజ. ఐ నో హర్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పద్మజ హాయ్. నా కూతురు లాంటి కూతురు. హలో డార్లింగ్. గీతిక మేడం వాళ్ళ డాటర్. అవును. అంటే రెండోసారి చెప్పుకుంటే యూజ్ ఉంటుంది కదా మనకి. ఎనీవేస్, అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాలే సో బర్త్డే అయిపోయింది, కేక్ కట్ చేసేసాము, అన్ని అయిపోయి. కాకపోతే గిఫ్ట్ లేకుండా బర్త్డే అవ్వదు. అవ్వదు కదా. Yes, of నాకేంటి course. గిఫ్ట్? దిస్ ఈస్ యువర్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి మన సునీత గారితో సెలబ్రేషన్స్. మన సెలబ్రేషన్స్ లో 50th ఎపిసోడ్ సునీత గారితో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటాను. Bye.